హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇక నేరుగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు గురించి కేంద్రానికి విన్నవించిన డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రయత్నించాలని కోరుతోంది రాష్ట్ర సర్కార్. కనీసం ఓల్డ్ సిటీ పనుల వరకైనా ముందుగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఏం జరుగుతోంది, ప్రాజెక్టు ఆలస్యం వెనుక కారణాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ పరిధిలో మెట్రోకు ప్రాధాన్యత పెరుగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి తమకు మెట్రో కావాలని వినతులు వస్తున్నాయి. నగరం విస్తరించడంతో పాటు పెరుగుతున్న రోడ్ ట్రాఫిక్ తో మెట్రోను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం 69 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న మెట్రోలో రోజు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఫేజ్ 2లో మరో 150 కిలోమీటర్ల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు డిపిఆర్లను సిద్ధం చేయాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2ని ఏబీగా విభజించారు. ఫేజ్ 2ఏలో మెట్రో ఎక్స్టెన్షన్ డిపిఆర్ సిద్ధం చేశారు. దీనిలో మియాపూర్ టు పటాన్ చెరువు, నాగోల్ టు ఎల్బీ నగర్ టు హయత్ నగర్, రాయదుర్గం టు కోకాపేట్, ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ వరకు రానున్నాయి. దీనికోసం మొత్తం 24,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు అధికారులు. ఈ డిపిఆర్లను 2024 డిసెంబర్ నాటికి కేంద్రానికి పంపించారు. 6 నెలలు కావస్తున్నా కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చేలా బీజేపీ నేతలు ప్రయత్నించాలని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో ఫేజ్ 2బిలో 19,000 కోట్లతో 3 కారిడార్ల ప్రపోజల్స్ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి, జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట్ మధ్య మెట్రో రానుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ని గత నెలలోనే కేంద్రానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన కూడా కేంద్రం ఇప్పటి వరకు తమ సూచనలు కానీ నిర్ణయాన్ని కానీ ప్రకటించలేదు. కేంద్రం నుంచి ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఎంఆర్ చెప్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మొత్తం 150 కిలోమీటర్ల మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.